ప్రత్యేకంగా మేము అడిగేది ఏంటంటే ఇక్కడ మాకు అందరికి పోయిన ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలి. మాదే ఫస్ట్ కోరిక, మా కోరిక ఇది ఒకటి. మాకు మన్నిస్తే మేము అంతా సంతోషంగా ఉంటాం. మాకు ఈ ఉద్యోగ భద్రత కూడా మాకు వస్తుంది. మా సమస్య పరిష్కారం అయిపోతుంది. మేము ఇక్కడికి ఇంకా రాదలుచుకోలేదు. ఇదే మాకు డిమాండ్, ఫస్ట్ డిమాండ్. ఇందువల్ల కానీ తప్పిదాలు ఏమున్నాయి? తప్పులు జరుగుతాయి, సహజం. అది ఒక వ్యవస్థలు అన్నప్పుడు చిన్న చిన్నవి మామూలు అవుతుండే అనుకో కూడా జరుగుతాయి. కావాలని ఎవరు చేయరు. చిన్న పనిష్మెంట్లు ఇచ్చి ఏదో ఉద్యోగాలు కల్పించేది, చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్ష చేసి ఉద్యోగాలు తీసేసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగం చేసి కోట్ల చుట్టూ తిప్పి ఆ లాయర్లను బతికిస్తున్నారు తప్ప మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. ఇది ఏదో వ్యవస్థని ఎత్తివేసి ఆ ఉద్యోగ భద్రత ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఎప్పటి నుండి జరుగుతూ ఉందన్న తీసేయడం ఇలా? ఇది గత ప్రభుత్వం అంతకుముందు మామూలుగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ అయింది. అదే రూల్స్ ఇప్పుడు పాటిస్తున్నాడు. ఎండి గారు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. అదే రూల్స్ ఇంకా పాటిస్తున్నాడు. ఈ పాటించే విధానాన్ని ఎత్తివేసి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రధాన డిమాండ్ ఉద్యోగ భద్రత కావాలి. ఈ ఉద్యోగాలు తీసేసిన వాళ్ళందరినీ ఉద్యోగాలకు తీసుకోవాలి తక్షణమే. సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి అన్న, ఎక్కడ నుండి సార్? ఎండి సలీం పాషా. నేను మైదీపట్నం డిపో డ్రైవర్ అండి. నేను రెగ్యులర్ ఎంప్లాయీ. ఫుల్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళే సమయంలో హెల్త్తో బాగున్నాను. ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం పడి నైట్లో 10:30కు బైక్ నుంచి వెళ్ళడంలో ఎస్కేట్ అయి కింద పడి కాలు ఇరిగిన తర్వాత నా బంధువులు వేరే వాళ్ళు హాస్పిటల్కి రిపేర్ చేశారు. హాస్పిటల్ నుంచి డిఎం ఆఫీస్ నుంచి చేసి రిపేర్ నిమ్స్కి చేశారు. తార్నాకా నుంచి నిమ్స్ హాస్పిటల్లో నాకు స్టీల్ రాడ్ వేసిన తర్వాత 6 నెలలు 8 నెలల సంవత్సరం వరకు దగ్గరలో నాకు ట్రీట్మెంట్ నడుస్తుంది. దాని తర్వాత నాకు ఓటీ కంట్రోలర్గా డ్యూటీ ఇచ్చారు రైతు బజార్ పాయింట్ మీద మైదీపట్నం. డ్యూటీ ఇవ్వగా నేను కనీసం 8 నెలలు చేశాను. 8 నెలలు చేసిన తర్వాత ఎండి గారికి మళ్ళీ అప్పీల్ పెడితే ఆయన రిఫర్ చేసి మళ్ళీ 3 మంత్స్కి ఇట్లా అని ఇచ్చేశారు. మన డిఎం గారు సార్కి లెటర్ ఇస్తే డిఎం సార్ ఏం చేశారంటే మెడికల్కి పంపించారు. మెడికల్ తార్నాక్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే, బాబు ఇక నీకు అప్పీల్లా పెట్టుకో, మెడికల్ అన్ఫిట్లా నీకు ఇప్పుడు ఏదైనా ఒక వేరే జాబ్ ఇస్తామని కనీసం 4 నెలలు 6 నెలలు తింపారండి. ఈ మాస్కూరు గ్లోబల్ నిమ్స్ ఇవన్నీ చేశారు. నాకు నిమ్స్ హాస్పిటల్లో సర్జరీ అయ్యి స్టీల్ రాడ్ వేశారు. దాని తర్వాత నేను ఇంత గట్టిగా ఉన్నాను. రైతు బజార్ కాడ డ్యూటీ చేశాను. బస్ లేదంతా డ్రైవింగ్ మాత్రం చేయడానికి ప్రాబ్లం ఉందని హాస్పిటల్ వాళ్ళు అది లెటర్ ఇచ్చారు. ఆల్టర్నేటర్ పోస్ట్గా ఇవ్వచ్చు అని ఇచ్చారు. ఆ లెటర్ మీద తార్నాక వాళ్ళు ఏం చేశారు, ఆడుతోకి బాగున్నా కానీ నేను 6 నెలలు ఇచ్చాను. డాక్టర్లది అన్యాయం చేసింది అంటే ఆడుతోది కాదు, ఇప్పుడు న్యూరాలజికల్ ప్రాబ్లం ఉంది. దానివలన న్యూరాలజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన రిపేర్ చేయలేరు. బాబు నీకు మెడికల్ బోర్డు పెట్టి ఏదో ఒకటి నీకు పర్మనెంట్ జాబ్ ఇస్తామని. ఆ 4 నెలల తర్వాత ఏం చేశారంటే మెడికల్ బోర్డు పెట్టారు. మెడికల్ బోర్డులో ఏం పెట్టారంటే అవి హాస్పిటల్ నుంచి నాకు ఇచ్చింది డ్రైవర్కి A1 కేటగిరీ బెనిఫిట్, వేరే అదర్ పోస్ట్ ఏదైనా చేయొచ్చు అని ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ల మీదనే తార్నాక్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే, ఈయనకు డ్రైవర్ బెనిఫిట్ ఉంది, ఆల్ అదర్ పోస్ట్ కిట్ అయినా బెనిఫిట్ ఉన్నాడు, నీకు డ్రైవర్కి బెనిఫిట్ చేస్తున్నాం, వేరే దీనికి ఏం చేయగలుగుతావు అంటే మీ ఇష్టం ఏదైనా చేయండి అంటే కండక్టర్కి వేస్తామన్నారు. కండక్టర్కి తిరగడం అదేనా పర్వాలేదు, లేకుంటే వేరేది ఒకటి ఇవ్వండి సార్, ఇంకా లోపల శ్రామిక గిట్ అయ్యేదని చెప్పాను. అయితే ఏం చేశారంటే, నువ్వు డిపోకి వెళ్ళండి, డిపోకి పోయిన తర్వాత మీకు లెటర్ వస్తుంది జాబ్కి అని అన్న. 12-15 డేస్ తర్వాత ఏమొచ్చిందంటే డిఎం సార్ పిలిచి ఏమన్నారంటే, బాబు మీకు ఫోన్ వచ్చింది లెటరు, మీకు ఆల్ కేటగిరీ బెనిఫిట్ అని వచ్చింది, డ్రైవర్కి బెనిఫిట్ ఉన్నా ఏ పోస్ట్కి నువ్వు ఎలిజిబుల్ లేవు, మూత్రానికి కానీ బయటికి కానీ ఏది పోకుండా నీకు కళ్ళు కనిపించను, ఆ విధంగా ఆల్ అదర్ పోస్ట్కి బెనిఫిట్ అని చేశారు. నువ్వు పైసలు తీసుకొని జరిగిపోతావా, లేకుంటే మీ ఎవరైనా ఫ్యామిలీ డిపెండెంట్కి ఎవరైనా ఉంటే రాసియండి అని చెప్పారు. అనేటలా వాళ్ళు అన్నారు, నాకు లేదు, నేను గట్టిగా ఉన్నాను, నాకు ఏదైనా ఆల్టర్నేటివ్గా ఒక జాబ్ ఇవ్వండి, నేను చేయడానికి సిద్ధం ఉన్నా. 2019 నుంచి తిరిగి నాకు 19 ఇయర్స్ సర్వీస్ ఉండే, ఇవాళకి 5-6 సంవత్సరం ఉంది. ఇప్పటి వరకు పిల్లలకి ఇవ్వలేదు, నా గురించి రావాలని వాళ్ళు మెడికల్ రిటైర్మెంట్ కొట్టారు. మెడికల్ రిటైర్మెంట్ కొట్టినా కానీ నేను డబ్బులు తీసుకోలేను, ఏమీ లేదు. అప్పటి నుంచి ఈడీ, డిఎం, ఆర్ఎం, ఈడీ, ఎండి వీళ్ళకి అందరికీ మినిస్టర్లతో తిరుగుంటా ఇప్పటి వరకు వచ్చాము. లాస్ట్కు మన రేవంత్ రెడ్డి సీఎం గారి దగ్గరికి ఆశ కోరికతోటి వచ్చాను, మాకు ఏదైనా ఒక ఉద్యోగం మాకి ఇచ్చి ఆయన నిలబెట్టుకుంటాడని మనవి అయినతోటి.